మీ పేరేంటి, ఏ ఊరు, ఏం చేస్తారు? నా పేరు రోహిణి కుమార్, నేను బిజినెస్ మ్యాన్, మాది ఇదే ఊరు. ప్రస్తుతానికైతే మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే చాలా అద్భుతంగా ఉంది. మనం మాట్లాడుకున్నట్లయితే పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా చాలా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు చూసుకున్నట్లయితే పార్టీ పరంగా చూడడం లేదు, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అభివృద్ధి పరంగా తీసుకున్నట్లయితే మనకి లోకల్లో అభివృద్ధి జరగలేదని మనం అనుకుంటున్నాము. బయట పక్కలో ఉద్దానం అనే ఊరిలో ఇప్పటికీ కూడా చాలామంది నాయకులు ఉన్నారు. అప్పట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే ఉద్దానం అనే సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్లియర్ చేశారు. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఉద్దానం దాకా వెళ్ళారు. అసలు మీ పేటలో ఈ రోడ్లు వైండింగ్ జరగలేదని చాలామంది చెప్పారు. రోడ్డు వైండింగ్ అనేది ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళ నుంచి కూడా ఉంది. అప్పటి నుంచి కూడా ఏం జరగలేదు. అదే అన్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే. దాని సమస్యలు అనేది మా వరకు తెలియదు. మాకేంటంటే బయట స్కూల్స్, హెల్త్ చాలా బాగుంది. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, మీ దగ్గర ఉంటున్నారండి. ఇప్పుడు మరి యాక్చువల్లీ మరి అందరూ అనుకునేది ఏంటంటే, మేము చదువుకొని ఉన్నాం, మేము నిరుద్యోగం అయిపోయి మాకు ఉద్యోగాలే అంటున్నారు. దాని గురించి మీరు కామెంట్ ఏంటి? మీరు చెప్పలేగా. ఉద్యోగాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు 100 మంది అప్లై చేస్తే 100 మందిలో వచ్చేది 20 మందికో 30 మందికి వస్తాయి. అది గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా కావచ్చు, అది ప్రైవేట్ సెక్టార్లో కూడా కావచ్చు. 100 మంది పోయినారంటే 100 మందిలో వచ్చేది 20-30 మందికి వస్తాయి, అంతేనా? సో అప్పుడు మిగతా వాళ్ళు నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఆపర్చునిటీస్ లేవనుకుంటే అది పొరపాటు. కంపెనీలు పెడితే మేము ఉద్యోగాలు వస్తాయని అందరూ యువత అంటున్నారు. దాని పరిస్థితి కంపెనీలు వస్తాయి. నెక్స్ట్ టైం అనేది కంపెనీలు రావడానికి కూడా తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. జగన్ బటన్ మాత్రం నొక్కుతున్నాడు, మిగతా ఏ కార్యక్రమాలు చేయట్లేదు ఆడవాళ్ళు అడుగుతున్నారు. ముసలి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, పెన్షన్ వస్తుందని. కానీ బటన్ నొక్కితే మిగతా రోడ్లు, మౌలిక సదుపాయాలు అవి ఏం జరగట్లేదని ఒక ఆరోపణ ఉంది. జరుగుతున్న చోట అనేది జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఇప్పుడు మనము ఒకే సంస్థలో ఉన్నప్పుడు ఒక సంస్థలు అన్నీ కరెక్ట్గా చేయాలంటే అది పాసిబిలిటీ కాని సమస్య. ఒకసారి ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు మనం ఒక దానిపైన ఫోకస్ చేయొచ్చు, ఇంకొక 5 ఏళ్ళు ఇంకో దానిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు జగన్ ఫైనల్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే యువత? జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలుస్తారు. గెలిస్తే గెలిచాక ఏం చేయాలనుకుంటున్నారు జగన్? మాకేం చేయాలనేది కాకుండా ఆయన ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. మేము అడిగేదానికంటే ముందు కూడా ఆయన మాకు చేస్తున్నాడు. కాబట్టి మేమైతే జగన్ గారికి ఈసారి గెలిపించాలని ప్రయత్నిస్తున్నాం. అంతే. Like and subscribe Eagle Media Works.